శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మరియు ద్వాదశ రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ, మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని వస్తుందో శ్లోక రూపంలో తెలుసుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవచ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిషాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రభవనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి. చాలా మందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027కు వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్ గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలట.
చూసుకోండి ఈ యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వత్తరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమగాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులు అయ్యారట ఈ ఉగాది రోజే. వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం వేరు, పరాభవనామ సంవత్సరం. మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26, 27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ, పరబాక్య ఆశ్రయాల కేంద్రంలో అహంకారం కూలిపోవడం అర్థమే కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభ శీర్షాడంబాల దుర్గుణాలన్నింటినీ దులిపేయడం అన్నమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకారం మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 75 అయినటువంటి వైవస్వతంలో 28 మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 45 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనం సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తాను చూడండి. కలియుగ శతాబ్దంలో 5,127 శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దంలో 1948. అసలీ శతాబ్దంలో 1436/37. హిజరీ శతాబ్దంలో 1448-49. శ్రీ రామానుజాబ్దిలో 1009. ప్రస్తుతం 26-27 2026-2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈరోజు పరాభవ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పడికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. ఈ సంవత్సరం అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. ఉగాది అనగానే అందరికీ పొద్దున ఈ రోజు మనం ఏం చేయాలి? లేవండి, అందరూ త్వరగా లేవండి. సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానాదులు చేసి తైలాభ్యంగన స్నానం చేసి గడపలంతా కడిగి, స్త్రీ పురుషులు ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. ఒక్కొక్కరు షేరింగ్, ఒకళ్ళు ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని అని చెప్పి ఇంటిల్లో అందరూ షేర్ చేసుకొని చేసే ఒక పని అనమాట ఇది. చక్కగా గడపలు కడిగి తోరణాలు కట్టండి. మామిడి తోరణాలు, పూలు, వేప తోరణాలు అన్ని కూడా కట్టండి. షడ్రుచులతో తయారు చేసే ఆ యొక్క పంచాంగం, ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అన్ని కూడా రెడీ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇంట్లో పూజలు చేయండి, పుస్తకాలన్నీ కూడా పెట్టండి, ఆభరణాలు పెట్టండి, స్వామివారికి అభిషేక ఆరాధన చేయండి, కొత్త పంచాంగం తీసుకొచ్చి స్వామివారి ముంగిట పెట్టి పూజ చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అన్ని రకాలైనటువంటి నైవేద్యాలన్నీ కూడా చేసినంత స్వామివారికి సమర్పించండి. 10 మందికి భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి అందరికీ పంచండి. మీ యొక్క ఇంటి ముందర కానీ, మీ వ్యాపార స్థలం ముందులో కానీ, లేదా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచిది. వేసవి తాపడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇతరులకు మంచినీళ్ళు వగరాలు, మజ్జిగ లాంటిది ఏర్పాటు చేస్తే మనకు అనుగ్రహం కూడా వస్తుంది. మరి ఈ సంవత్సరం రాజాది నవనాయకులు ఎవరో ముందు చూద్దాం. ఈ సంవత్సరం రాజు వచ్చి గురుడు. గురువు ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎంత అద్భుతం చూస్తారా? ఇక్కడ పరాభవం అనేటప్పటికీ భయం వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఎవరు వచ్చి కూర్చున్నాడు. గురువే ఈ సంవత్సరం రాజు. గురువుకు అన్ని తెలుసు. ఒక రాజును కూడా నడిపించేవాడు గురువు. రాజగురు అంటారు చూసారా? ఆ రాజగురువే ఈసారి రాజు అయిపోయాడు. ఎంత అద్భుతం అంటే ధర్మబద్ధమైన పాలన సాగుతుంది, న్యాయ వ్యవస్థ బలపడుతుంది, బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, విద్యా ఆధ్యాత్మిక సేవా రంగాలకి గౌరవం పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరల్లో లభిస్తుంది, దేశం సర్వతోముఖి అభివృద్ధికి సాధిస్తుంది. ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు.
అగ్నిమాపక విపత్తు, నిర్వహణ వ్యవస్థలో అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశాలు, యుద్ధ వాతావరణం కూడా తీసుకొస్తాడు. ఈ యొక్క అంగారకుడికి ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణం అన్ని చోట ఉంది, జాగ్రత్త పడండి. మరి ఏమేమి చేసుకోవాలి? మీ యొక్క ఇళ్లలో కూడాను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కఠినమైనటువంటి చట్టాలు అమలవుతాయి. పాలకులు మరియు ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడుక పెరుగుతుంది, రాజకీయ ఒత్తిడి వస్తుంది, రాజకీయ అశాంతి, రాజకీయ సంక్షోభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సేనాధిపతి చంద్రుడు, ఆయన సౌమ్యంగా ఉంటాడు. అంతర్జాతీయ సరిహద్దుల్లో శాంతి నెలకొంటుంది. మన దేశం నుంచి శాంతి దూతలు వెళ్తారు, అది చక్కగా సక్సెస్ అవుతుంది. సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తారు. నావికా దళం బలోపేతం అవుతుంది. ప్రజలు భయాందోళన లేకుండా జీవనం సాగిస్తారు. సమృద్ధిగా వర్షాలు పడతాయి. ఇంకా సస్యాధిపతి శుక్రుడు, ఉల్లి, వెల్లుల్లి, పత్తి పంటలు బాగుంటాయి. బియ్యం, ధాన్యం కూడా బాగుంటుంది. పూల తోటలు, ఉద్యానవనాలు మంచి లాభాన్ని ఇస్తాయి. పండ్లు సమృద్ధిగా పెంచుతాయి. గ్రీన్ హౌస్ మరియు వ్యవసాయ అభివృద్ధి చాలా మెరుగవుతుంది. ఇంకా ధాన్యాధిపతి బుధుడయ్యాడు. ఆన్లైన్ గ్రాసరీ, అగ్రి, ఈ కామర్స్ వ్యాపారస్తులు బాగా పెరుగుతాయి. అకాల వర్షాలతో నిల్వ ధాన్యాలకు కొంత ఇబ్బందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాజిస్టిక్ మరియు సరఫరా వ్యవస్థలందు అభివృద్ధి పెరుగుతాయి. చాలా కొరియర్ సర్వీస్ కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ చాలా అద్భుతంగా అవుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా అర్ఘ్యాధిపతి చంద్రుడయ్యాడు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. వ్యవసాయానికి అనుకూల వర్షాలు పడతాయి. ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగం వారికి, మెడికల్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మేఘాధిపతి కూడా చంద్రుడే. ఈసారి 3 వచ్చారనమాట ఆయనే. అనుకూల వాతావరణం పరిస్థితులు, నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు బలంగా ఉంటాయి. సమృద్ధిగా వర్షాలు పడతాయి. రిజర్వాయర్లు మరియు ప్రాజెక్టులు నిండిపోతాయి. కొంత ఓవర్ఫ్లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకి అనుకూలమైనటువంటి కాలం. కుడి ఎడమ కాలువలన్నీ కూడా నిండుగా వెళ్ళి అన్ని పక్కల పంటలు 2 నుంచి 3 పంటలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా రసాధిపతి సూర్యుడు. నువ్వులు, నూనె, బెల్లం ధరలు స్థిరంగా ఉంటాయి. ఉప్పు ధరలు నియంత్రణలో ఉంటాయి. ఫార్మసిటికల్ మరియు రసాయన ఎరువులు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆహార కల్తీపై ప్రభుత్వ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎక్కడ వచ్చి కూర్చోనంటే హోటల్స్ బాగా చూసుకోండి. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ ఏరియాల్లో ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఎక్కడ పడితే అక్కడ దీంట్లో అంతా కూడా కల్తీలు బయటపడతాయి, జాగ్రత్త. నీరసాధిపతి శుక్రుడు. లగ్జరీ వాహనాలు, విదేశీయ బ్రాండ్ వినియోగాలు, ఎలక్ట్రానిక్ ఫోన్స్, కాస్మెటిక్స్, సిల్క్ వస్త్రాలు గిరాకీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పూజా సామాగ్రిలు, కర్పూరం, అగరబత్తి, గంధం అమ్మకాలు పెరుగుతాయి. వజ్రాలు, ముత్యాలు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో మిశ్రమంగా ఉంటుంది. ఇంకా రాజాది ఉపనాయకులు ఉన్నారు. వారి ఫలితాలు పంచాంగ శ్రవణంలో కేవలం నవనాయకులకే కాకుండా ఉపనాయకులు కూడా చాలా ముఖ్యమైనది. ఇది ఆధారంగా దేశంలో వాణిజ్యం, ప్రజల జీవన విధానం, ఆరోగ్యం, వర్షాలు, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉండబోతాయో తెలుసుకుంటాం మనం. పశుకాలకాధిపతి ఎవరైనా ఉన్నారంటే చంద్రుడు. ఈసారి చంద్రుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. పశు సంపద అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తి, డైరీస్ పెరుగుతుంది. డైరీ పరిశ్రమ చాలా లాభాల్లో ఉంటుంది. రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా వనాధిపతి శుక్రుడు. అడవుల అభివృద్ధి, ఔషధ మొక్కల ఉత్పత్తి, ఆయుర్వేద పరిశ్రమల అభివృద్ధి అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ జలాధిపతి చంద్రుడు. నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయి. చేపల పెంపకం, రొయ్యల పెంపకము, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. జల వనరులపై ఆధారపడిన వ్యాపారాలు అన్ని కూడా ఈ యొక్క సీలో వెళ్ళే యొక్క షిప్పింగ్, ఇవన్నీ షిప్ యార్డ్స్, లేదా ఈ రసాయన సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తుంది. వాణిజ్యాధిపతి బుధుడు. వాణిజ్యం అభివృద్ధి చెందడానికి ఈ కామర్స్ వ్యాపారాలు పెరుగుతాయి. స్టార్టప్ కంపెనీస్ బాగా అభివృద్ధి చెందుతాయి. మల్టిపుల్ ఫండర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ కర్షకాధిపతి చంద్రుడు. రైతులకు అనుకూల వాతావరణం, పంటలు మంచి దిగుబడి వస్తాయి. వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి ఉంటాయి. ఇంకా వర్షాధిపతి చంద్రుడు. చంద్రుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, సమృద్ధిగా వర్షాలు పడతాయి. నీటి నిల్వలు పెరుగుతాయి. ప్రాజెక్టులు నిండుతాయి. ప్రజల్లో ధర్మభావన. ప్రజాధిపతి గురుడు. చూడండి, మళ్ళీ గురుడు ప్రజాధిపతి అయిపోయాడు. ప్రజాధిపతి అవ్వగానే ప్రజల్లో ధర్మభావన పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు పెరుగుతాయి. సామాజిక శాంతి నెలకొంటుంది. ఇది రాజాది నవనాయకుడి యొక్క ఉపనాయకుడి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం
ఎక్కడ కూడా చూస్తే నెగటివ్స్ తక్కువ కనబడుతున్నాయి, పాజిటివ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. కొంత యుద్ధ వాతావరణం తప్ప అది కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త ఆర్థిక సంక్షోభం ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి అది చెప్పడానికి కొంచెం బాధగానే ఉంటుంది, కానీ ఇబ్బంది పడాల్సిన ఈ యొక్క దీంట్లో. ఇప్పుడు మేషాది ద్వాదశ రాజులకి రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం. మరి మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5 అన్నారు. మరి ఏం చేయొచ్చు? వీళ్ళకి తీపి ఒగరు మిశ్రమంగా ఉంది. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 4. చాలా బాగుంటారు. మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11, మిశ్రమం. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 5, వ్యయం 5. మీరు మిశ్రమం అలే మిడిల్ గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం డేంజర్ బెల్ ఉంది, జాగ్రత్త. కన్యా రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 11. ఇక్కడ చూడండి, వీళ్ళకి కొంచెం చేదు తీపి కొంచెం మిశ్రమంగా ఉంది. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 4, తీపి ఎక్కువ ఉంది కదా. వృశ్చిక రాశికి వారికి రాజపూజ్యం 2, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం అద్భుతంగా ఉంది, కొంచెం చిన్న చిన్న అవమానాలు ఉన్నా ద జాక్ పాట్ ఇయర్ ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 9. ఇలా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాజపూజ్య, అవమానాదులు, ఆదాయ వ్యయాలన్నీ కూడా ఒక నంబర్ మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణంగా ప్రిడిక్ట్ అవడం. ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం. ఇప్పుడు 27 నక్షత్రాలకి కందాయ ఫలాలని చెప్తున్నాం. కందాయ ఫలం అంటే పంచాంగ శాస్త్రంలో ఒక సంవత్సరంలో ఆ నక్షత్ర జాతకులకి ధనం, ఆరోగ్యం, సుఖం, కష్టం వంటి ఫలితాలు సూచించే విధానం అని చెప్పొచ్చు. సాధారణంగా 3 కందాయాల సంఖ్య ఉంటాయి. మొదటి కందాయం సంవత్సర ప్రారంభం ఉగాది నుండి ఉంటుంది, రెండవ కందాయం మధ్యకాలంలో ఉంటుంది, మూడవ కందాయం సంవత్సర అంతంలో ఉంటుంది. సంఖ్యలో ఈవెన్ అయితే శుభం, బేసి అయితే కొంచెం కష్టం పంచాంగం చెప్పబడుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెప్తుంటాను, మీరు ఈవెన్ లో ఉన్నారా బేసిలో ఉన్నారా ఒకసారి చూసుకోండి. మీరు అశ్విని నక్షత్ర జాతకులకి 5, 7, 3 కందాయ ఫలం. భరణి నక్షత్రం వారికి 3, 5, 1 కందాయ ఫలం. కృతికా నక్షత్రం వారికి 7, 3, 5. రోహిణి నక్షత్ర జాతకులకి 4, 6, 2. మృగశిర నక్షత్ర జాతకులకి 2, 4, 6. ఆరుద్ర నక్షత్ర జాతకులకి 1, 3, 5. పునర్వసు నక్షత్ర జాతకులకి 6, 2, 4. పుష్యమి నక్షత్ర జాతకులకి 5, 1, 3. ఆశ్లేష నక్షత్ర జాతకులకి 7, 5, 1. మకా నక్షత్ర జాతకులకి 3, 7, 5. పూర్వా పల్గుని పుబ్బా నక్షత్ర జాతకులకి 5, 3, 7. ఉత్తరా నక్షత్ర జాతకులకి 2, 6, 4. హస్తా నక్షత్ర జాతకులకి 4, 2, 6. చిత్తా నక్షత్ర జాతకులకి 6, 4, 2. స్వాతి నక్షత్ర జాతకులకి 3, 5, 7. విశాఖ నక్షత్ర జాతకులకి 5, 7, 3. అనురాధ నక్షత్ర జాతకులకి 7, 3, 5. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1, 5, 3. మూలా నక్షత్ర జాతకులకి 3, 1, 5. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 5, 3, 1. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి 4, 6, 2. శ్రవణ నక్షత్ర జాతకులకి 2, 4, 6. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి 6, 2, 4. శతభిష నక్షత్ర జాతకులకి 5, 1, 3. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి 3, 5, 7. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 7, 3, 5. రేవతి నక్షత్ర జాతకులకి 2, 6, 4. ఈ యొక్క సమసంఖ్య జాతకులు అంటే 2, 4, 6 శుభ ఫలితాలు ఇస్తాయి. బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7 మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ యూనివర్సల్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకుంటే
మీరు ఎక్కడ ఉన్నారో తెలుసు. ఇది గోచార ప్రకారం చెప్తున్నాం. శ్రీమాత్రే నమః. 2026 ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది? ఒకవేళ ఆర్థికంగా ఏదైనా తేడా ఉంటే దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? మనం ఇప్పుడు అది చూడబోతున్నాం. 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి మరియు పరిహారాలు ఎలా ఉన్నాయంటే, ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి శని ద్వాదశ స్థానం గోచారం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి పరిహారాలు చెప్పడం జరిగింది. శని శాంతి పరిహారం చేసుకోవాలి. మేషరాశి వారి సంవత్సరంలో ముఖ్యంగా శని భగవానుని స్తుతించాల్సిందే, తైలాభిషేకం చేయాల్సిందే. శని 19,000 సార్లు శని భగవానుని బ్రాహ్మణుల చేత జపం చేయించుకొని ఆ హోమాదులన్నీ చేసుకోవాలి. ప్రతి శనివారం శనేశ్వరునికి 19 ప్రదక్షిణాలు చేయడం, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, పేదలకు నల్ల దోస్తులు ఇవ్వడం, చెప్పులు లాంటిది ఇవ్వడము. దీనివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. మరి ఈ ఒక గ్రహమే అంటే కుజగ్రహ శక్తి పెంచే పరిహారం కూడా ఉంది. మేషరాశికి కుజగ్రహానికి అనుగ్రహం కూడా కావాలి. అధిపతి కుజుడు, అంగారకుడు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఎర్ర పువ్వులతో ఆరాధన చేయాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పాలి. ధైర్యం పెరుగుతుంది, ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా పరిహారం చేయాలా అంటే, ఆర్థిక అభివృద్ధికి చేయాల్సిందే. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి, కుంకుమార్చన చేయాలి, పసుపు బెల్లం దానం ఇవ్వాలి. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, సంపద నిలవ ఉంటుంది. ఇంకా దీని తర్వాత గోపూజ అనేది ఒకటి చేయాలి. మేషరాశి వారికి శుభం. నెలలో ఒకసారైనా గోపూజ చేయండి మేషరాశి వారు. పశువులకి పచ్చ గడ్డి దానం ఇవ్వండి. ఇంకా దీనికోసం ఒక ప్రత్యేక మంత్రం కూడా ఉంది. ఎలా చేయాలంటే, ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని 108 సార్లు చేయండి. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, అప్పులు తగ్గించాలి, కొత్త అవకాశాలు ఉపయోగించుకోవాలి. శని శాంతి, కుజ శక్తి, లక్ష్మీ కటాక్షం ఈ 3 ఉంటే మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మేషరాశి మిత్రులారా, ఇప్పుడు నేను గోచార ప్రకారంగా చెప్పాను. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ధనయోగం ఉందని తెలుసుకోవాలనుకుంటే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. విజయవస్తు. రాశి వారికి ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది, దీనికోసం ఏమైనా పరిహారాలు చేయాలా అని చెప్పి చూసుకుంటే, పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని గోచారం ఉండడం వల్ల ఆదాయ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కానీ గురు మరియు రాహు ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధ పరిహారాలు చేయడం మంచిది. ఎలా చేయొచ్చు? శుక్రగ్రహ శక్తి పెంచే పరిహారం. వృషభ రాశికి అధిపతియే శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం, తెల్ల పువ్వులతో ఆరాధన చేయడం, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, ఆశించిన వాటికంటే ఎక్కువ ఉంటారు. సరే, మరి లక్ష్మీ కటాక్షం పెరగడానికి ఏం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ, చక్కగా శ్రీ సూక్తంతో జపం కానీ, ప్రతి మహిళలకు పసుపు కుంకుమ వస్త్రదానాలు చేయడం కానీ చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి ధనాభివృద్ధికి ఏం చేయాలి అంటే, శుక్రవారం సాయంత్రం గృహంలో నెయ్యి దీపం వెలిగించండి. గృహంలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, ఆర్థిక అడ్డంకులు అన్ని తొలగిపోతాయి, కుటుంబం సౌఖ్యంగా పెరుగుతుంది. మరి ఇంకొక పరిహారం ఉంది, గోపూజ చేసుకుంటే మంచిది. నెలలో ఒకసారైనా ఆవులకి ఆకుకూర, పండ్లు, కూరగాయలు అన్ని కూడా ఇవ్వండి. అరటి పండ్లు లేదా పచ్చి గడ్డి ఇవ్వండి. గోపూజ చేయండి, ధనాభివృద్ధి పెరుగుతుంది, శుభయోగాలు కలుగుతాయి. మరి దీనికి ఏమైనా ప్రత్యేక మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః 108 సార్లు పారాయణం చేయండి. దీనివల్ల ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, వ్యాపారంలో విజయం కలుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువ వృషభ రాశి వారికి భూమి, ఆస్తి, పెట్టుబడిలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త వ్యాపారాలు అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాయి. శుక్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే వృషభ రాశి వారికి
పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక స్థిరత్వం మరియు సంపద లభిస్తుంది. మరియు మీ యొక్క ధన ప్రవాహానికి ఏదైనా లోట్లు ఏమైనా ఉంటే దీనికి పరిహారాలు చేయడానికి ఏమైనా మేము తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా దగ్గర చెప్పండి. మీ యొక్క జాతకంలో సంపూర్ణంగా ఇప్పుడు మేము గోచార పరంగా చెప్తున్నాం కదా, మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసి చెప్పడం జరుగుతుంది. విజయవస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థికాభివృద్ధి మరి పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పరాభవ సంవత్సరంలో మిథున రాశి వారికి శని దశమ స్థానం ప్రభావం వల్ల కష్టపడి సంపాదించవలసినటువంటి కాలం. మీరు సంపాదన ఖచ్చితంగా నిలబడుతుంది. గురువు అనుకూలంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రీయబద్ధకంగా జ్యోతిష్యపరంగా కొన్ని పరిహారాలు ఉన్నాయి. బుధగ్రహ శక్తి పెంచే పరిహారం. మిథున రాశికి అధిపతి బుధుడు. చేయవలసిన పరిహారం ప్రతి బుధవారం గణపతి పూజ, సంకష్టహర చతుర్థి రోజు. నెలకు ఒకసారి సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, ఆ సమయంలో సంకష్టి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ ప్రదోష కాలంలో హోమాదులు, అభిషేక ఆరాధనలు అవన్నీ కూడా చేసేసి చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అదొకటి చేయాలి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కువ వాడడం, అట్లీస్ట్ గ్రీన్ రిలేటెడ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చేయడం. ఓం బుధాయ నమః అని 108 సార్లు జపం చేయడం. దీనివల్ల ఏమవుతుంది? వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మరి ధనాభివృద్ధి కోసం ఏం చేయాలి? దీనికి చేయవలసిందంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆయనకి బుధుడికి అధిపతియే విష్ణుగా చక్కగా ఉన్నాడు కాబట్టి విష్ణు ఆరాధన. వీళ్ళుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విష్ణు దేవాలయకి వెళ్ళండి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఆలయాల్లో పచ్చకర్పూరం లాంటిది ఇవ్వండి, చక్కగా ఇవ్వండి. పుష్పాలన్నీ కూడా ఇవ్వండి. దీనివల్ల ఏం లాభం వస్తుందంటే ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో విజయం పెరుగుతుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? శుక్రవారం సాయంత్రం ఇంట్లో నెయ్యి దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, సంపద నిలవ ఉంటుందని కూడా చెప్పొచ్చు. మరి ఏమైనా దాన ధర్మాలు ఏమైనా చేయాలంటే మిథున రాశి వారు చాలా శుభం చేయవలసిన విద్యార్థులకు పుస్తక దానం ఇవ్వండి, పేదలకు ఆహారాన్ని పంచండి. పుణ్యం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఏ విధమైనటువంటి ఆటంకాలన్నా కూడా ఉన్నా కూడా తొలగిపోతుంది. దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి మంత్ర జపాలు ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరం అంటే ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి నమః. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి నమః 108 సార్లు ప్రతిరోజు చేయడం వల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇవన్నీ చేస్తే పెరుగుతుంది, కానీ ఇవన్నీ చేయడానికి ఏం కావాలంటే మూలధనం, భక్తి. ఆ భక్తి ఉంటేనే మీరు కనెక్ట్ అవుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు, కొత్త వ్యాపారం ఆలోచించి ప్రారంభించాలి. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండి బుధగ్రహ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి మెండుగా ఉంటుంది. ఆశీర్వాదం. నీకు ప్రత్యేకించి నా జాతకంలో ఆర్థిక అభివృద్ధి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా గురుగారు ఈ గోచారం కాకుండా అంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో నంబర్కి చెప్పారంటే మీకు ఆర్థిక అభివృద్ధి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని విశ్లేషించి చెప్పబడుతుంది. విజయవస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది, ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని చూసుకుంటే పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం రావాలంటే ఓర్పు, నియమం అవసరం. గురు అనుగ్రహం వల్ల అవకాశాలు వస్తాయి, కానీ రాహు ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సంపద నిలబడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష్య పరిహారాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చంద్రగ్రహ శాంతి చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. చేయవలసింది ప్రతి సోమవారం శివాలయ దర్శనం, పాలాభిషేకం చేయడం, ఓం సోమాయ నమః లేదా ఓం నమ శివాయ ఈ రెండు కూడా పారాయణం చేస్తూ ఉంటే మంచిది. దీనివల్ల మనశ్శాంతి అనేది పెరుగుతుంది, ఆర్థిక నిర్ణయాలు స్పష్టత అనేది వస్తుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షానికి ఏదైనా పరిహారం ఉందా అంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయండి, పసుపు కుంకుమ దానం చేయండి, లేదా చండీ సప్తసతి పారాయణం చేయండి, లేదా చేయించండి, లేదా చండీ హోమం లాంటిది చేయించండి. సంవత్సరంలో ఒక్కసారైనా ఇక చండీ హోమం చేయించండి. దీనివల్ల ఏం జరుగుతుంది? శత్రునాశనం, ధనయోగం పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి దీపారాధన చేయాలని చెప్పబడింది. ఏ దీపారాధన చేయాలి? సోమవారం మరియు శుక్రవారం నెయ్యి మరియు ఇప్ప నూనెతో కలిపి దీపం వెలిగించాలని చెప్పబడింది. దీనివల్ల ఏమవుతుందని ఆర్థికమైనటువంటి అడ్డంకులన్నీ తొలగుతాయి, శుభయోగాలు కలుగుతుంది. ఈ సంవత్సరం
ఏదైనా దానం చేయాలా అని అంటే ఉంది. దానాలు కూడా పేదలకు అన్నదానం, గోపూజ చేయడం, గోవులకి ఇవన్నీ ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా పెట్టడం. దీనివల్ల ఫలితం ఏముంటుందంటే సంపద నిలుస్తుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, అందరిలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుందా చెప్ప తీసుకోవడానికి ఉంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ధనాభివృద్ధి అవుతుంది. ఇంకొకటి కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే ఇంటి పూజా మందిరంలో దక్షిణ దిక్కులో కల్లుపు ఉంటుంది చూసారు, ఆ కల్లుపును పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం యొక్క ముఖం ఉత్తర భాగంలో పెట్టి ఆ కుబేర దీపాన్ని కానీ వెలిగిస్తే కుబేర సంపద అనేది పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏదైనా ఆ ఈ పరిహారం ఏమైనా ఉంటుందో ఆర్థికమైనటువంటి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. భూమి ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండి కుటుంబ ఖర్చులు నియంత్రించండి. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. చంద్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, కుబేర కటాక్షం పొందడానికి కర్కాటక రాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థికంగా స్థిరమైనటువంటి సంపదను పొందుతారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికాభివృద్ధి కోసం పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి పరిహారాలు ఎలా ఉన్నాయంటే పరాభవనామ సంవత్సరంలో అష్టమ శని ప్రభావం వల్ల ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త మాత్రం అవసరం. మీరు గట్టి పరిహారాలు చేసుకోవాల్సి ఉందండి. కష్టపడి సంపాదించిన ధనం నిలవాలంటే కొన్ని శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిహారాలు చెయ్యక తప్పదు. సూర్యగ్రహం శక్తి పెంచే పరిహారం, ఆయనకి చక్కగా ఆరోగ్యం బాగుండడానికి సూర్యగ్రహ పరిహారం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం, ఉదయం సూర్యునికి అర్ఘ్యం నీళ్లు వదలడము, ఓం నమ సూర్యాయ నమః, ఓం భార్గవాయ నమః అని 108 సార్లు చెప్పడం గౌరవం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతుంది. ఆదిత్య హృదయం ఎప్పుడు చెప్తూ ఉండండి. శని శాంతి పరిహారం, అష్టమ శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం శనేశ్వర ఆలయ దర్శనం, నల్ల నువ్వులతో ఉండ చేసినటువంటి దీపం వెలిగించడం, పేదలకు నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయడం ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి, ఖర్చులు నియంత్రణగా ఉంటుందని ఉంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా చేయాలా సింహరాశి వారు అంటే ప్రతి శుక్రవారం మీ గడప దగ్గర పసుపు కుంకుమ పెట్టి తులసి దగ్గర దీపం పెట్టండి, ఇంట్లోనూ నెయ్యి దీపం వెలిగించండి, కుంకుమార్చన చేయండి. ధనాభివృద్ధి పెరుగుతుంది, సంపద నిలబడుతుంది. ఆదివారం సాయంత్రము నెయ్యి దీపం వెలిగించండి. ఆదివారం సాయంత్రం ప్రత్యేకించి 4:30-6 సమయంలో రావుకాలం ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేసి చక్కగా తల స్నానం చేసి స్త్రీ పురుషులు ఇరువురికండి, ఇది ఒట్టి ఆడవాళ్ళకి అనుకోకండి పరిహారం, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఎవరికైనా ఆ 4:30-6 గంటల సమయంలో దీపం వెలిగించండి. చక్కగా చాలా మంచిది. గోవులకి పేదవాళ్ళకి ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ అన్ని కూడా పంచండి. పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ప్రత్యేక మంత్రం ఓం శ్రీం హ్రీం లక్ష్మీ నమః, ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చేయండి. సంపద పెరుగుతుంది, వ్యాపారంలో విజయాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం సింహరాశి వారు పెట్టుబడులు జాగ్రత్త పెట్టాలి, అప్పులు తగ్గించాలి, వ్యాపార నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. సూర్య అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఆర్థికమైనటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, మీకు వివరాలన్నీ అందిస్తాం. విజయం వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, లక్ష్మీ కటాక్షానికి ఏదైనా పరిహారాలు చేయాలా అంటే పరాభవనామ సంవత్సరంలో కష్టానికి ఫలితం వచ్చే సంవత్సరం కన్యా రాశికి ఇది జాక్పాట్ ఇయర్. శని అనుకూలంగా ఉన్న గురు ప్రభావం వల్ల కొన్నిసార్లు ఆర్థిక నిర్ణయాల జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి వేద జ్యోతిష్య పరిహారాలు ఉన్నాయి. బుధగ్రహ శక్తి పెంచే పరిహారం, కన్యా రాశికి అధిపతి బుధుడు. చేయవలసిన పరిహారం ప్రతి బుధవారం గణపతి పూజ, ఓం బుధాయ నమః అనే ఒక నామం చేయడం. గరిక ఉంటుంది చూసారా, గ్రీన్ కలర్ గరిక, దాని నుంచి ఒక మాలలాగా తయారు చేసి గరికతో అర్చన చేయడం లేదా మాల ధరించడం స్వామివారికి. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి. దీనివల్ల విష్ణు ఆరాధన, ఎవరిని ఆరాధించాలంటే విష్ణు ఆరాధన, ప్రతి బుధవారం విష్ణు సహస్రనామంతో ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి దేవాలయం లేదా విష్ణు దేవాలయాలకి వెళ్ళడం. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి, ధనయోగం పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పచ్చు. మరి లక్ష్మీ దీపం వెలిగించాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో నెయ్యి దీపం, దీన్ని లక్ష్మీ దీపం అంటారు.
ప్రదోష కాలంలో వెలిగించడం చాలా మంచిది. ఆ పసుపు రాకి గడపకు దాని తర్వాత దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి. సంపద నిలబడుతుంది. ఇది కన్యా రాశి వారికి స్వతహాగానే ఈ సంవత్సరం బాగుంది. ఇంకొక ఇవన్నీ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటారు. మరి ఒక చిన్న దానం కూడా చేస్తుంది. గోపూజ చేయండి. నెల ఒకసారి ఆకు పచ్చిగడ్డి లేదా పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి. ధనాభివృద్ధి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైనా ప్రత్యేక మంత్రం ఉందా అంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం మళ్ళీ కుబేర మంత్రాన్ని కూడా ఎక్కువ చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపే స్వాహ అనే మంత్రాన్ని యూట్యూబ్ లో కూడా చూడండి. కుబేర మంత్రం, లక్ష్మీ కుబేర మంత్రం దొరికిపోతుంది. ఆ మంత్రాన్ని జపం చేసుకోండి. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం ఈ సంవత్సరం బాగున్న సమయంలో మీరు సంపాదించి 10 మందికి పెట్టే ఒక అవకాశం ఉంటుంది. మరి కాస్త అడ్డంకులు ఉన్నాయన్నారు కదా, ఈ అడ్డంకులు తొలగడానికి బుధ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే కన్యా రాశికి పరాభవ సంవత్సరంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి పొందుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. ఖర్చులు నియంత్రించాలి. ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మంచి పరిహారాలు ఇస్తారు. విజయవస్తు. 2026 పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్ష పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, శని అనుకూల గ్రహం వల్ల క్రమంగా ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అయితే రాహు ప్రభావం వల్ల కొన్ని నిర్ణయాలకు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధ పరిహారాలు జ్యోతిష్యపరంగా చేయక తప్పదు. తులారాశికి అధిపతి శుక్రుడు. చేయవలసిన పరిహారం శుక్రగ్రహ ప్రీతి, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి. తెల్ల పువ్వులతో అర్చన చేయాలి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మికి అష్టోత్తరం చేయాలి. మహాలక్ష్మి అష్టకం చదవాలి. పేద మహిళలకి పసుపు కుంకుమ దానం ఇవ్వాలి. దీనివల్ల సంపద పెరుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మరి దీపారాధన అన్నారు. శుక్రవారం సాయంత్రం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ప్రతిరోజు దీపం వెలిగించాలి, కానీ ప్రత్యేకించి శుక్రవారం సాయంత్రం వేయాలి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి. శుభయోగాలు కలిగే అవకాశం బాగా ఉన్నాయి. గోపూజ చేయాలి. ప్రతి రాశి వారు చేయవలసిన ఈ సంవత్సరం అలాంటిది. గోపూజ చేయాలి. నెలలో ఒక్కసారైనా చేయండి. ఆవుకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వండి. ధనాభివృద్ధి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది పెరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేక మంత్రం ఏమైనా ఈ నెల ఉందా అంటే, ఓం యక్షాయ నమః, ఓం యక్షాయ నమః, యక్షేశ్వరాయ నమః, కుబేరాయ నమః, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కుబేర మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే మంచిది. 108 సార్లు ప్రార్థన చేయండి. సంపద పెరుగుతుంది. వ్యాపార విజయాలు పొందుతారు. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. శుక్ర అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే తులారాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో నీకు శుక్ర గ్రహం పట్టింది అంటారు కదా, శుక్ర దశ వచ్చిందని అలా వచ్చేస్తుంది. ఇంకనూ ఏమైనా హడల్స్ ఉంటే మీ వ్యక్తిగత జాతకంలో లక్ష్మీ కటాక్షం ఎప్పటి నుంచి ఉంటుందో తెలుసుకోవడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు. శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్ష పూజలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఆర్థిక విషయంలో ధైర్యం మరియు జాగ్రత్త రెండో అవసరం. శని మరియు గురు గోచార ప్రభావం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు మనం తెలుసుకోబోతున్నాం. కుజగ్రహ శక్తి పెంచే పరిహారం. ముందు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. చేయవలసింది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎర్ర పుష్పంతో ఆరాధన, ఓం అంగారకాయ నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం ఫలితం ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం కోసమైన పరిహారాలు ఉన్నాయంటే, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన చేయండి. కుబేరుని యొక్క ఆరాధన చేయండి. కుబేర వ్రతం కానీ కుబేర పూజ కానీ చేయండి. సంపద సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అప్పించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన కుబేరుడు. ఆ కుబేర మంత్రాన్ని ప్రార్థన చేసుకుంటూ పరిహారాలు చేసుకోవడం, దీనివల్ల ధనాభివృద్ధి, సంపద నడుస్తుంది. దీపారాధన చేయాలి. మంగళవారం లేదా శుక్రవారం ఇప్ప నూనె, ఆవ నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి. శుభయోగాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేయవలసిన దానాలంటే పేదలకు అన్నదానం,
గోపూజ చేయడం, గోవులకి పేదలకి చెప్పులు కూడా దానం ఇయ్యొచ్చు. మళ్ళీ మంచి ఇప్పుడు వేసవి కాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. మీకేమైనా ప్రత్యేక మంత్రం ఉందా అని అంటే, యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతి ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపే స్వాహ అని చెప్పి కుబేర మంత్రంతో జపం చేసుకుంటూ ఉండండి. దీనివల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార విజయాలు పెరుగుతుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, కోపం తగ్గించుకోవాలి, వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కుజ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే వృశ్చిక రాశి వారికి పరాభవ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క ఆ లక్ష్మీ కటాక్షం ఉందా లేదా, ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా, దీన్ని తెలుసుకొని దానివల్ల ఫలితాలు పొందడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆర్థిక అభివృద్ధి మరియు లక్ష్మీ కటాక్షణ ఉంటుంది. పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సిందే. శని గోచార కారణంగా ఖర్చులు పెరగవచ్చు. సంపద కూడా నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు చేసుకోవడం మంచిది. గురుగ్రహ శక్తి పెంచే పరిహారం, ధనుసు రాశి అధిపతి గురు బృహస్పతి. చేయవలసిన పరిహారం, ప్రతి గురువారం గురు పూజ, దత్తాత్రేయ ఆరాధన, పసుపు పుష్పంతో అర్చన, ఓం శ్రీ గురవే నమః లేదా ఓం శ్రీ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 నిమిషాలు జపం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. అదృష్టం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మరి లక్ష్మీ కటాక్షం కోసం చేయవలసిన పరిహారాలు, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ, పసుపు కుంకుమ అర్చన, దుర్గా సప్తసతి పారాయణం చేసుకుంటే మంచిది. దీనివల్ల సంపద పెరుగుతుంది. కనకదార స్తోత్ర పారాయణం చేస్తే ఇంకా కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. దీపారాధన చేయాలి. గురువారం మరియు శుక్రవారం నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగం కలుగుతుంది. దానం చేయవలసినటువంటిది, పేదలకు ఆహారం ఇవ్వడం, విద్యార్థులకి పుస్తకం ఇవ్వడం, గోపూజ చేయడం, గోదానం చేయడం. దీనివల్ల వచ్చే ఫలితం పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ఈ సంవత్సరం చేయవలసిన ప్రత్యేకంగా జపించవలసినటువంటి మంత్రాలు ఏమైనా ఉన్నాయి అంటే, ధనుసు రాశి వారికి శని భగవానుడు బాలేదు కాబట్టి, అర్ధాష్టమ శని అవుతుంది కాబట్టి 19,000 సార్లు శని జపం చేసుకోవాలి. నవగ్రహ ఆరాధన చేసుకోవాలి తప్పకుండా. శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని జపం చేసుకోవాలి. దీనివల్ల ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. గురు అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే ధనుసు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. 2026 పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని అంటే, శని అనుకూల గోచారం వల్ల క్రమంగా ఆర్థిక పురోగతి కనిపించే అవకాశాలు ఉంది. కష్టపడి పనిచేస్తే లాభాలు సాధ్యమవుతుంది. సంపద నిలబడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి పరిహారాలు జ్యోతిష్యపరంగా మంచిది. శనిగ్రహ శక్తి పెంచే పరిహారంగా మకర రాశి అధిపతి శని. ప్రతి శనివారం శనైశ్వర ఆలయ దర్శనం లేదా నవగ్రహ ఆలయ దర్శనం, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపం చేయడం. దీనివల్ల అడ్డంకులు తొలగుతాయి, ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం పరిహారాలు ఏమైనా ఉంటే, ప్రతి శుక్రవారము లక్ష్మీ కుబేర పూజ చేయడం, జపం చేసుకోవడం మంచిది. పసుపు కుంకుమ దానం ఇవ్వడము, పసుపు వస్త్రాలు దానం ఇవ్వడము, దీనివల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. దీపారాధన చేయడం వల్ల వచ్చినటువంటి యొక్క లాభాలు ఎలా అంటే, శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, శుక్రవారం సాయంత్రం కూడా దీపం వెలిగించాలి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, శుభయోగం కలుగుతుంది. మరి చేయవలసిన దానం, పేదలకు ఆహారం, గోపూజ చేయడం, వస్త్ర దానం, చెప్పులు దానం చేయడం మంచిది. పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. మరి ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి జపం ఏమైనా ఉందా, మంత్రం ఏమైనా ఉందా అంటే, శనైశ్వరుని యొక్క ప్రార్థన చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక 19,000 సార్లు శనిగ్రహ జపం చేసుకోవడం మంచిది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పి మంత్రాన్ని 108 సార్లు చేసుకుంటే మంచిది. దీనివల్ల సంపద పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. భూమి లేదా ఆస్తి పెట్టుబడులు జాగ్రత్తగా ఉండండి, అనవసర ఖర్చులు తగ్గించుకోండి, వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో
శని మరియు లక్ష్మీ కటాక్షం ఉండాలంటే, ఆర్థికంగా మంచి పురోగతి పొందాలంటే ఈ సంవత్సరంలో పరిహారాలు చేసుకోక తప్పదు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీకు లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది, ఆర్థికంగా ఎలా ఉందని తెలుసుకోవడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి. మీకు పరిహారాలు చెప్తాం. విజయవస్తు. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆర్థిక అభివృద్ధి కోసం చేయవలసిన పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి చేయవలసినటువంటి శాస్త్రబద్ధమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరమైనటువంటి సంవత్సరం. శని ప్రభావం మరియు రాహు గోచార గ్రహం వల్ల కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంది. సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి పరిహారాలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి. శనిగ్రహ శక్తి పెంచే పరిహారం. కుంభరాశికి అధిపతి శని కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేసుకోవాలి. ఒక 19,000 సార్లు శని యొక్క ఆరాధన చేయాలి. ప్రతి శనివారం నవగ్రహాలకి పూజ చేయాలి. నల్ల నువ్వులతో దీపం వెలిగించాలి. ఓం శనైశ్వరాయ నమః. ఇది జీవితకాలం చేసుకోవాల్సిందనమాట అండి, 108 సార్లు. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, ధన సమృద్ధి పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం కోసం చేయవలసినటువంటి పరిహారాలు. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన, మీ యొక్క వ్యాపార స్థలంలో, ఉద్యోగంలో ధూపం వేయడం, అష్టమూలికా ధూపాన్ని వేయడం, కుంకుమార్చన చేయడం, పేద మహిళలకి పసుపు కుంకుమ దానం ఇవ్వడం. దీనివల్ల ధనాభివృద్ధి పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. దీపారాధన చేయవలసింది శనివారం మరియు శుక్రవారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగం పెరుగుతుంది. చేయవలసినటువంటి దానం, పేదలకు ఆహార దానం, గోపూజ, చెప్పులు ఇవ్వాలి. ఈ యొక్క దాహారతి కోసం మంచినీళ్ళ కుండలన్నీ కూడా ఏర్పాటు చేయడం. దీనివల్ల పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ప్రత్యేక మంత్రం ఈ సంవత్సరం మీరు చేయవలసిందల్లా కూడాను ఓం విత్తేశ్వరాయ నమః చెప్పండి. ఓం విత్తేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుంటూ ఉండండి. దీనివల్ల ఫలితం సంపద పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది, అనవసరపు ఖర్చులు తగ్గుతుంది. పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం కుంభరాశి వారు పెట్టవలసింది. కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో శని అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే ఆర్థిక స్థితి, స్థిరత్వం మరియు పురోగతి సాధ్యం అవుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లక్ష్మీ కటాక్షం, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేమ్తో సహా వాట్సాప్ చేయండి. పరిహారాలు చెప్పబడుతుంది. విజయవస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరం 2026లో మీనరాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్షం కలగడానికి మరియు గ్రహ దోషాలకి ఈ వైదిక జ్యోతిష పరిహారాలు ఏమైనా ఉన్నాయి అంటే, జన్మరాశి యందు సంచారం ఉండడం వల్ల మీనరాశికి శని అన్ని ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఉండే విధంగా చేస్తున్నారు. కాబట్టి సంపద నిలబడానికి మరియు ధనాభివృద్ధి కోసం కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి వైదిక జ్యోతిష పరిహారాలు ఉన్నాయి. మీనరాశికి అధిపతి గురు, బృహస్పతి. గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి. పసుపు వస్త్రం ధరించడం, బృహస్పతయే నమః అనే మంత్రం 108 సార్లు జపం చేయడం. దీనివల్ల అదృష్టం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. శని శాంతి పరిహారం చేసుకోవాలి. 19,000 సార్లు జపం చేసుకోవాలి. జన్మ శని ప్రభావం తగ్గడానికి. ఎందుకంటే జన్మంలో శని కూర్చొని ఉన్నాడు. ప్రతి శనివారం నవగ్రహాలకు వెళ్ళడం లేదా శనీశ్వరాలయంలో నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు ధరించడము ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి. దీనివల్ల ఖర్చులు నియంత్రణలో ఉండే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దేవాలయంలోను మీ ఇంటిలోనూ వెలిగించండి. కుంకుమార్చన చేయండి. ధనాభివృద్ధి పెరుగుతుంది, సంపద నిలబడుతుంది. దీనివల్ల దీపారాధన గురువారం లేదా శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, శుభయోగం కలుగుతుంది. చేయవలసిన పరిహారాలు, దానాదులు ఏమైనా ఉంటే పేదలకు అన్నదానం, గోపూజ చేయడం మంచిది. పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ప్రత్యేక మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. మరి చెప్తున్నా ఓం హ్రీం శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః. ఇది చెప్పండి. ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తుండండి. సంపద పెరుగుతుంది, వ్యాపార విజయాలు పెరుగుతుంది. ఈ సంవత్సరం మీనరాశి వారు అప్పులు తగ్గించాలి, పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, అనవసర ఖర్చులు నియంత్రించాలి. గురుగ్రహం అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం మీనరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థికంగా మంచి స్థిరత్వం మరియు పురోగతి అవుతుంది పూజ చేసుకోవడం వల్ల. మీ వ్యక్తిగత జాతకంలో ఆర్థికంగా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో 27 నక్షత్రాలకు వారు నక్షత్రవారంగా ఏ విధమైనటువంటి దానం చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. అశ్విని నక్షత్రం వారు
బంగాళదుంప, బూడిద గుమ్మడికాయ, వేరుశనగ ఇవి దానం ఇస్తే ఈ సంవత్సరంలో చాలా విశేషం. భరణి నక్షత్రం వారు పుట్టగొడుగులు లేదా జీడిపప్పు, ఆల్మండ్స్, బాదం ఉంటుంది సార్, అవి ఇస్తే చాలా మంచిది. కృతికా నక్షత్రం వారు వండినటువంటి జిలేబీ, ఎర్రగడ్డలు, ఆనియన్స్ ఉంటాయి చూసారు, అవి, స్ట్రాబెర్రీ, బాదం పప్పు, బొప్పాయ ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. రోహిణి నక్షత్రం వారు కొబ్బరి, కోడిగుడ్లు ఇవన్నీ కూడా దానం ఇస్తే మంచిది అంటున్నారు. మృగశిర నక్షత్రం వారు క్యారెట్ లేదా హల్వా లాంటిది తయారు చేసింది, ఎండుమిర్చి ఇలాంటిది ఇస్తే, ఎరుపైనటువంటి వస్తువు ఇస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. ఆరుద్ర నక్షత్రం వారు చింతపండు, పులిహోర, అల్లము ఇలాంటివి ఇస్తే చాలా విశేషం అని చెప్తున్నారు. పునర్వసు నక్షత్రం వారు నిమ్మకాయ పులిహోర, పైనాపిల్, శనగపప్పు, జామ పండు, పనస పండు లాంటివి దానం ఇస్తే ఈ సంవత్సరం చాలా మంచిది. పుష్యమి నక్షత్రం వారు వంకాయ మరి పిస్తా దానం ఇస్తే చాలా మంచిది అంటారు. ఆశ్లేష నక్షత్రం వారు ఆకుకూరలు, క్యాబేజీ, బీరకాయ, పెసళ్ళు, పొట్టకాయ, కాకరకాయ ఇలాంటివి దానం ఇస్తే మంచిదని చెప్తున్నారు. మకా నక్షత్రం వారు చాక్లెట్లు, గోధుమ, ఉప్మా ఇలాంటివి దానం ఇస్తే మంచిది అంటున్నారు. పూర్వ పలుకుని పుబ్బా నక్షత్రం వారు మొక్కజొన్న లేదా పొంగలి, కట్ట పొంగలి ఇలాంటివన్నీ ఇస్తే చాలా మంచిది దానం అంటారు. ఉత్తరా పలుకుని వారు నేరేడు, నల్ల బెల్లము మరి పరమాన్నం, చక్కెర పొంగలి అంటారు సార్, పరమాన్నం ఇది దానం ఇస్తే చాలా మంచిది అంటున్నారు. హస్త నక్షత్రం వారు వెల్లుల్లి, తెల్ల ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇస్తే మంచిది అని అంటున్నారు. చిత్తా నక్షత్రం వారు కేసరి, బీట్రూట్, కందిపప్పు ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది. స్వాతి నక్షత్రం వారు కాఫీ, తేనె ఇలాంటివి ఇస్తే చాలా మంచిది. విశాఖ నక్షత్రం వారు అరటి పండ్లు, కాలీఫ్లవర్ ఇలాంటివి ఇస్తే చాలా మంచిది. అనురాధ నక్షత్రం నల్ల ద్రాక్ష, సీతాఫలం ఇది ఇస్తే దానం మంచిది అంటున్నారు. జ్యేష్ఠ నక్షత్రం పచ్చి మామిడి, బీన్సు, మునగకాయలు ఇవన్నీ దానం ఇస్తే మంచిది. మూలా నక్షత్రం సపోటా, చపాతి, బెల్లం లాంటివి దానం ఇస్తే మంచిది. పూర్వాషాఢ నక్షత్రం పాలు, పాల సంబంధిత పదార్థాలు అన్ని కూడా దానం ఇస్తే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాషాఢ వాళ్ళు గెనసగడ్డలు అంటే స్వీట్ పొటాటో అంటారు చూసారా, గెనసగడ్డ అంటారు, అది యాపిల్ ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది అంటున్నారు. శ్రవణ నక్షత్రం వారు తెల్లటిది ఇడ్లీ, చక్కెర, తెల్ల మినుములు, బియ్యము ఇలాంటివి దానం ఇవ్వచ్చు. ధనిష్ట నక్షత్రం వారు టమోటా, నారింజ, జాంగిరి, పుచ్చకాయ ఇలాంటివన్నీ దానం ఇస్తే చాలా మంచిది. శతభిష నక్షత్రం వారు దోసకాయ, వడ, కొబ్బరి బొండం, బజ్జీ ఇలాంటి ఆయిల్లో దేవినటువంటి వస్తువులన్నీ కూడా దానం ఇస్తే చాలా మంచిది అని కూడా చెప్తున్నారు. దానం ఇయ్యాలనగానే మీరు తినమని చెప్పలేదు, మీ ఆరోగ్యం జాగ్రత్త. పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి పండు, దోసకాయ చాలా మంచిది దానం ఇస్తే. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఖర్జూరం, గోధుమ, నల్ల మినుములు ఈ సంవత్సరం దానం ఇవ్వాలి. రేవతి నక్షత్రం వారు బెండకాయ, కీర దోసకాయ, చిక్కుడుకాయ దానం ఇస్తే మంచిది. మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన పదార్థాన్ని ఈ సంవత్సరంలో ఒక్కసారైనా దానం చేయండి. దాన ధర్మం వల్ల గ్రహ దోషాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి. జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక అద్భుతమైనటువంటి పరిహారం 12 రాసులకు ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం తెలుపబోతున్నాము. ఈ సంవత్సరం మీరు దర్శించుకొని చేయవలసినటువంటి పరిహారం ఒక దేవాలయం కాదు, ఇది 9 దేవాలయాలు 1.5 రోజుల్లో చూడవలసినటువంటి దేవాలయం. అవకాశం ఉంటే ఒకటే రోజులో చూడొచ్చు, లేదా 1.5 రోజుల్లో చూసే ఒకటి. ఈ నవగ్రహ దేవాలయాలు, నవగ్రహాలు మొత్తం 9, ప్రతి గ్రహానికి ప్రత్యేక దేవాలయం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం ప్రాంతంలో చుట్టుపక్కల ఈ నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించిన భక్తులు గ్రహపీడల నుంచి విముక్తి పొందుతారు. విశ్వాసం ఉంది. ఈ ఆలయ సముదాయాన్ని నవగ్రహ క్షేత్రం అని చెప్తుంటారు. ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ దర్శనాన్ని చేసుకోవడం చాలా విశేషం. ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీ ఉంటుంది. దీని శాస్త్ర ప్రమాణంగా ఈ దేవాలయం ఎక్కడిది, ఇంతకుముందు దీని చరిత్ర ఏంటి, దీంట్లో చేయడం వల్ల ఉన్న పరిహారాలు ఏంటి అని కూడా మనం చెప్తున్నాము. ఫస్ట్ ఇది సూర్య భగవానుడు, సూర్యనారాయణ కోవిల్, తిరుమంగళం గుడి అంటారు. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు డిస్టిక్ లో కుంభకోణం పట్టణం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమంగళం గుడి ప్రాంతంలో సూర్యనారాయణ కోవిల్ అనే ఒక ప్రసిద్ధ సూర్య దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో సూర్య భగవానుడు తన సతీమణులు ఉషా మరియు ఛాయా సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయం కీర్తిశేషులు
కీర్తి శకం 1075 1120 మధ్య కాలంలో నిర్మించబడింది. చోళ వంశానికి చెందిన కులోత్తుంగ చోళరాజులు ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి అమ్మవారు, నవగ్రహాలచే ప్రతిష్ఠించబడిన వినాయకుడు దేవాలయం ఉందట. వారి దర్శనం కూడా చాలా మంచిది. ఈ ఆలయంలో సూర్య భగవానునికి తామర పుష్పాలతో పూజలు చేయడం ప్రత్యేకం. పూజ అనంతరం ఆలయాన్ని 9 సార్లు ప్రదక్షిణం చేయడం సంప్రదాయం. ఇక్కడ పూజలు చేస్తే ఆయురారోగ్యం, ఐశ్వర్యం, శక్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆరోగ్యం భాస్కరాదిత్యేదన్నారు, అంటే ఆరోగ్యానికి ప్రసాదించే సూర్య భగవానుడే అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే రవి సంపదను ప్రసాదించేవాడు కూడా. ప్రతి సంవత్సరం జనవరి నెలలో పంటలు చేతికి వచ్చిన సందర్భంలో సూర్యునికి కృతజ్ఞతగా ఇక్కడ భారీ ఉత్సవాలను నిర్వర్తిస్తారు. సూర్యగ్రహణి యొక్క తండ్రి కశ్యప మహర్షి, తల్లి అతిథిదేవి, భార్యలు సంజన, ఛాయాదేవి, సంతానం శని, యమధర్మరాజు, యమున, తపతి. వాహనం 7 గుర్రాలు లాగే రథం. ప్రియమైన రోజు ఆదివారం. ప్రియమైన వర్ణం ఎరుపు కాషాయం. ఎవరైనా ఈ సూర్యగ్రహణం చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తే ఒకటే ప్రాంగణంలో శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి ఒక దేవాలయం, అక్కడికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. విజయోస్తు. చంద్రగ్రహ దేవాలయం తింకలూరు తిరువయారు సమీపంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో తిరువయారుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తింగళూరు కోవిల్ అనే ప్రసిద్ధ చంద్రగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో కైలాసనాథ స్వామి ప్రధాన దేవుడు. తిరువయారు అంటే సాక్షాత్ మన యొక్క త్యాగరాజ స్వామి వారు జీవించినటువంటి స్థలం అనమాట. అక్కడ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలన్నీ అక్కడే జరుగుతుంది. చంద్ర భగవానుడు ప్రత్యేక సన్నిధిలో భక్తులు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో చంద్రుని దర్శిస్తే సుఖం, శాంతి, దీర్ఘాయుషు లభిస్తుంది భక్తుల నమ్మకం. చంద్రుడు మనస్సుకు అధిపతి, మనఃకారకుడు కాబట్టి ఇక్కడ పూజలు చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన, దుఃఖం తగ్గుతాయని చెప్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చే పాల్గొన నక్షత్రంలో చంద్రకాంతి నేరుగా ఆలయంలో శివలింగంపై ప్రసరించడము ఈ క్షేత్రంలోని ప్రత్యేక విశేషంగా భావిస్తారు. ఇక చంద్రగ్రహణి యొక్క వివరాలంటే తండ్రి అత్రి మహర్షి, తల్లి అనసూయాదేవి, భార్యలు దక్ష ప్రజాతి కుమారులైనటువంటి 27 నక్షత్రాలు, ప్రియ భార్య రోహిణి, వాహనం జింక మరియు రథం, ప్రియమైనటువంటి రోజు సోమవారం, ప్రియమైనటువంటి వర్ణం తెలుపు. అంగారక కుజగ్రహ దేవాలయం వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట. వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడులో. ఇది అంగారక కుజగ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందండి. తమిళనాడు రాష్ట్రంలో మయిలాడుదురై జిల్లాలో కుంభకోణం నుండి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది కుజగ్రహ అంగారకుడు మంగళుడికి గ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు వైద్యనాథ స్వామి శివుడు. ఈ క్షేత్రాన్ని వైదీశ్వర కోవిల్ అంటారు. బాగా వినండి, ఈ యొక్క సబ్జెక్ట్ బాగా ఇది కొంచెం వినాలి, ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. ఈ ఆలయంలో స్థల పురాణం ఏం చెప్తుంది, అమ్మవారు తయాలనాయకి అమ్మవారు అంటారు అన్నమాట. ఈ స్థల పురాణ ప్రకారం జటాయువు, గరుడు, సూర్యుడు కూడా ఇక్కడే అంగారకుని పూజించినట్టు చెప్పడం జరుగుతుంది. వైద్యనాథుడు అంటే రోగాలను నివారించే వైద్యనాథుడు. డాక్టర్స్ ఎక్కడో లేదు, సాక్షాత్ ఆ వైద్యనాథుడు ఆ వైదీశ్వరుని కోవిల్లో ఉన్నాడు. భక్తుల విశ్వాస ప్రకారం ఈ క్షేత్రంలో అంగారకుని దర్శిస్తే అనేక రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది నమ్మకం. అందుకే ఈ క్షేత్రం ఆరోగ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంగారక కుజగ్రహానికి ప్రత్యేక సన్నిధి ఉంది. కుజగ్రహ అనుగ్రహంతో ధైర్యం, శక్తి, భూమి, సంపద, వాహన యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంగారగ్రహం ధైర్యం, శక్తి, విజయాలకు కారకుడు అని శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి. అలాగే కుజదోషం వల్ల వివాహం ఆలస్యమైన వారికి, సంతానం లేని వారికి ఈ అంగార క్షేత్రాన్ని దర్శిస్తే పూజలు నెరవేరుతాయి, చేస్తే అద్భుతంగా జరుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. కుజదోషం, మంగళ దోషం, వివాహ అడ్డంకులు, అన్ని రకాల పూజలు ఇక్కడ అవుతుంది. ఈ ఆలయంలో సిద్ధామృత తీర్థం ఎంతో పవిత్రమైనది. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ దేవాలయంలో సిద్ధామృత తీర్థం చాలా విశేషమైనది. ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. ఇక్కడ భక్తులు సాధారణంగా ఎరుపు పుష్పం, కందులు దానం చేస్తూ ఉంటారు. అంగారగ్రహ శాంతి పూజలు చేస్తూ ఉంటారు. ఈ అంగారగ్రహం యొక్క తండ్రి భూమాదేవి, అందుకే భౌముడు అని పేరు ఇతనికి. ఇంకొక పేరు మంగళుడు.
భార్య జ్వాలిని, లోహితి పురాణాల్లో పేర్కొనబడుతుంది. వాహనం మేషం, గొర్రె. ప్రియమైనటువంటి రోజు మంగళవారం. ప్రియమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం, మిస్ అవ్వకండి. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. బుధగ్రహ దేవాలయం, ఇది వచ్చే టైటిల్ మాత్రం ఈ యొక్క సంవత్సరం పేరు ప్రతి గ్రహానికి వేసుకోండి షార్ట్ లో. బుధగ్రహ దేవాలయం తిరువెంకాడు అంటారు దీన్ని. అంగారక గ్రహ క్షేత్రమైన వైదీశ్వరన్ కోయిలకి సుమారు 10 కిలోమీటర్ దూరంలో తిరువెంకాడు అనే ఒక దేవాలయం అనే ప్రాంతంలో బుధగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్వేతారణ్యేశ్వర స్వామి వారు పరమశివుడని చెప్పబడుతుంది. అమ్మవారు బ్రహ్మ విద్యాంబిక అని అంటారనమాట. పురాణాల ప్రకారం వాల్మీకి రామాయణంలో కూడా ఈ క్షేత్రం ప్రస్తావన ఉందని చెప్పబడుతుంది. అందువల్ల ఈ ఆలయానికి సుమారుగా 3000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఇక్కడ బుధగ్రహాన్ని దర్శించి పూజలు చేసిన భక్తులకి బుద్ధి, విద్య, వాణిజ్యంలో అభివృద్ధి అంటే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. బుధుడు జ్ఞానకారకుడు, వాక్పటిమ, వ్యాపారం, విద్యలకు కారకుడు కాబట్టి శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో విద్యార్థులు, వ్యాపారులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేషంగా భావిస్తారు. బుధగ్రహం యొక్క తండ్రి చంద్రుడు, తల్లి తారాదేవి, భార్య ఇలా, సంతానం పురురూపుడు, వాహనం సింహం మరియు రథం. ప్రియమైనటువంటి రోజు బుధవారం. ప్రియమైనటువంటి వర్ణం ఆకుపచ్చ వర్ణం, చాలా విశేషంగా చెప్పబడుతుంది. బృహస్పతి గ్రహ దేవాలయం ఆలంగుడి అంటారు. ఇది ఒక నవగ్రహ క్షేత్రాల్లో చాలా విశేషమైనటువంటిది ఆలంగుడి. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం నుండి సుమారు 18 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆలంగుడి ప్రాంతం. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క నవగ్రహ క్షేత్రం అంతా కుంభకోణానికి 15, 20, 30, 40 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది కాబట్టి ఒకటే రోజు చేసుకోవచ్చు. పొద్దున 5:30 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి లోపు కంప్లీట్ అవుతుంది. లేదా కొన్ని మిస్ అయితే మరుసటి రోజున. ఎక్కువ శాతం మంది ఒకటే రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జిగ్జాగ్ గా చేసుకోండి. నేను సీరియల్ గానే వెళ్తాను కాదు, ఏదేది దగ్గర ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు, తప్పు లేదు. బృహస్పతి గ్రహం, ఈ బృహస్పతి గురు దేవాలయం ఉంది. ఈ ఆలయంలో భక్తులు గురు దక్షిణామూర్తి క్షేత్రంగా కూడా పిలుస్తారు. తమిళనాడులో అత్యంత ప్రసిద్ధి చెందిన నవగ్రహ క్షేత్రాల్లో ఇది ఒకటి. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని కీర్తి శకం 1131 ప్రాంతాల్లో విక్రమ చోళ చక్రవర్తి నిర్మించినట్టు చెప్పబడడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రధాన దేవుడు ఆపత్సహాయేశ్వర స్వామి. ఆపత్సహాయేశ్వర స్వామి అంటే ఏ విధమైనటువంటి ఆపద ఉన్నా వెంటనే ఆయన సహాయం చేసేస్తాడు, అంత గొప్ప స్వామి ఆపత్సహాయేశ్వర స్వామి అంటే. చూడండి, శివుడు ఇక్కడ దేవగురువు బృహస్పతి స్వరూపంగా ఉన్నారు. గురు దక్షిణామూర్తిని పూజలు అందుకుంటున్నారు. స్థల పురాణ ప్రకారం పార్వతీదేవి ఈ ఆలయంలో అమృత పుష్కరిణిలో పునర్జన్మ పొందిందని చెప్పడం జరుగుతుంది. శివునిలో ఐక్యమైందట తర్వాత. అలాగే సముద్ర మదన సమయంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని శివుడు ఇక్కడే సేవించి గొంతులో నిలుపుకున్నాడని కథనం తెలపబడుతుంది. ఈ విధంగా దేవతలు ఆపద నుండి రక్షించబడినటువంటి శివుడు కాబట్టి ఆపత్ సహాయేశ్వరుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు అని పిలుస్తారు. గురుగ్రహానికి గురువారం అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు భక్తులు నానబెట్టిన శనగలు, దాంతో తయారు చేసినటువంటి మాలను పసుపు తాడుతో గురు భగవానికి దండ వేయడం వంటి పూజలు చేస్తారు. ఇలా పూజ చేస్తే విద్యలో ఆటంకాలు తొలగి చదువుల అభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గురుగ్రహ దోషం తొలగుతుంది. వివాహంలో ఆటంకాలు ఉంటే తొలగుతుంది. ఐశ్వర్యం పెరుగుతుంది. దక్షిణామూర్తి ఆలయంలో చుట్టూ 24 ప్రదక్షిణాలు చేసి 16,000 సార్లు జపం చేసుకోవాలి. అది తర్వాత స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగి గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారం అన్నమాట. ఇంకా బృహస్పతి యొక్క వివరాలు. తండ్రి వచ్చి ఆంగీరస మహర్షి, తల్లి శ్రద్ధాదేవి, భార్య తారాదేవి, సంతానం కచుడు మరియు ఇతరులు, వాహనం ఏనుగు మరియు రథం. ప్రియమైనటువంటి రోజు గురువారం. ప్రియమైనటువంటి వర్షం, ఈ యొక్క వర్ణం ఏదైనా ఉంటుందంటే అది పసుపు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక శుక్రగ్రహ దేవాలయం కంజనూర్ అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం సమీపంలో కంజనూరు గ్రామంలో శుక్రగ్రహ దేవాలయం ఉంది. ఈ సూర్యనారాయణ కోవిల్ నుండి సుమారుగా
3 కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, కొన్ని 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్నది కంటే ఫస్ట్ దగ్గర ఉన్న దేవాలయాలన్నీ కంప్లీట్ చేసుకుంటే దూరం ఉన్న గ్రహాలన్నీ కూడా చేసుకోవచ్చు. దాని మ్యాప్ కూడా ఉంటుందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ మ్యాప్ కూడా దొరుకుతుంది, ఎలా స్పీడ్గా పోయి రీచ్ అవ్వాలో. ఈ సూర్యనారాయణ కోవిల్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్ర పురాణాల్లో పలాసవనం, బ్రహ్మపురి, అగ్నిస్థలం అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు ఆంగీరసేశ్వర స్వామి శివుడు, అమ్మవారు కర్పూరాంబికాదేవి అని కూడా చెప్పడం జరుగుతుంది. స్థల పురాణంలో బ్రహ్మదేవుడు ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు దివ్య వివాహాన్ని దర్శించారని కూడా చెప్పడం జరుగుతుంది. శుక్రగ్రహ వివరాలు: భార్య ఊర్ధస్వతి, ఇంకొక పేరు సుశీల, వాహనం గుర్రము, మొసలి. పురాణాల ప్రకారం భిన్నంగా చెప్పబడుతుందని కూడా చెప్పుకోవచ్చు మనం. సంతానం దేవయాని, శుక్రాచార్యుని కుమార్తెగా ప్రసిద్ధి అవుతుంది. ప్రియమైనటువంటి రోజు శుక్రవారం, ప్రియమైనటువంటి వర్ణం తెలుపు. ఈ యొక్క విశేషాలు: తెల్ల పుష్పంతో పూజ చేయడం, వెండి లేదా తెలుపు వస్త్రాలు దానం ఇవ్వడం, శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. భార్య ఆరోగ్యం, దాంపత్య సుఖం, ఐశ్వర్యం కోసం భర్తలు ఇక్కడ శుక్రగ్రహ పూజలు చేయడం సంప్రదాయం. బాగా గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళందరూ మీ ఆడవాళ్ళ కోసం పూజ చేసే ఒక అద్భుతమైనటువంటి సమయం. భార్యలు ప్రతి గుళ్ళో చేస్తారు, కానీ భర్తలు ప్రత్యేకంగా చేసే ఒక పూజ స్థలం ఇది ఒక్కటే ప్రపంచంలో. గుర్తుపెట్టుకోవాలి. టీవీలో, యూట్యూబ్లో చూసేవాళ్ళు మీ యొక్క శ్రీమతి క్షేమంగా ఉంటారు, మీరు క్షేమంగా ఉంటారు కాబట్టి అక్కడ పోయి పూజ చేయండి. ఇక్కడ భక్తితో పూజ చేస్తే శుక్రదోషాలు తొలగి దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, సుఖ సంపదలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. శనిగ్రహ దేవాలయం తిరునల్లార్ అద్భుతమైనటువంటి క్షేత్రం అండి. మొన్ననే 6వ తారీఖున శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి మారినటువంటి క్షణం అక్కడే విశేషమైనటువంటి పూజ చేసి 8:29 ఆ హారతి కొన్ని లక్షల కోట్ల మంది చూస్తారనమాట లైవ్ లో. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం నుండి సుమారుగా 53 కిలోమీటర్ దూరంలో, కారైకాల్ సుమారు 5 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం తిరునల్లార్ శనీశ్వర క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు దర్భారణ్యేశ్వర స్వామి. దర్భారణ్యేశ్వర స్వామి వారి యొక్క పరమశివుడే దర్భారణ్యేశ్వర స్వామి. ఇక్కడ శని భగవానుడు ప్రత్యేక సన్నిధి ఉంది. ఈ క్షేత్రంలో ఉన్న పవిత్ర నదీ తీర్థం స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగి శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. దర్భ అంటే గరిక. ఈ దేవుడికి గరిక ఎంతో ప్రీతికరమైనటువంటిది. అందుకే ఈ స్వామిని దర్భారణ్యేశ్వర స్వామి, దర్భాధిపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయాలు దర్శించినప్పుడు భక్తులు దర్భగడ్డలు కొసలుగా ముడి వేస్తూ ఉంటారు, అంటే దాన్ని కూర్చోమంటారు, కొసలుగా ముడి వేసేదాన్ని. అలా ముడి వేస్తే తమ కష్టాలన్నీ తొలగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ క్షేత్రంలో నలనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ నలుడు, దమయంతి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. పురాణ కథనం ప్రకారం నలమహారాజు శనిగ్రహం ఇక్కడే పట్టుకుని పీడించడం ప్రారంభించాడని చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న తీర్థం పేరు నలతీర్థం అని అంటారు. ఆ నలతీర్థంలో స్నానం చేయాలి లేదా ప్రోక్షణమైనా చేసుకోక తప్పదు. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి శని దోషాలు తగ్గుతాయని విశ్వాసం. ఈ ఆలయంలో శనీశ్వరుడికి ప్రతిరోజు అభిషేకాలు నిర్వర్తిస్తారు. ఆ జలమంతా కూడా ఆ నలతీర్థంలో పోయి పడుతుంది. తండ్రి సూర్య భగవానుడు, తల్లి ఛాయాదేవి, భార్యలు నీలాదేవి, మాండాదేవి, వాహనం కాకి, గద, సంతానం గుళికుడు, మండి. శని భగవాను యొక్క కుటుంబం ఇది. ప్రియమైనటువంటి రోజు శనివారం, ప్రియమైనటువంటి పదార్థం నువ్వుల నూనె. శనిగ్రహ పరిహారాలు, ఈ శని దోషం తగ్గేందుకు భక్తులు ఇక్కడ ఏ విధమైనటువంటి పరిహారాలు చేస్తారు? నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు దానం చేయడం, శనివారం ఉపవాసం చేయడం, శని మంత్ర జపం చేయడం, నలతీర్థంలో స్నానం చేసి శని దర్శనం చేసుకోవడం. ఇలా భక్తితో పూజ చేస్తే శనిగ్రహ దోషాలు తగ్గి ఆయురారోగ్యం, శాంతి, స్థిరత్వం కలుగుతాయని భక్తుల ప్రసిద్ధి. ఈ యొక్క సంవత్సరం మీరు ఒక్కసారైనా వెళ్ళి ఆ తిరునల్లార్ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఇంకా 8వది రాహుగ్రహ దేవాలయం తిరునాగేశ్వరం అంటారు. ఇది తమిళనాడులో రాష్ట్రంలోని కుంభకోణం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ నవగ్రహ క్షేత్రం. చూడండి, నేను చెప్పాను కదా, కొన్ని దేవాలయాలు 3 కిలోమీటర్లు, కొన్ని దేవాలయాలు 6 కిలోమీటర్లు, కొన్ని దేవాలయాలు 10 కిలోమీటర్లు, కొన్ని 50 కిలోమీటర్లు దూరంగా ఉన్నవి లాస్ట్ లో పెట్టుకొని దగ్గర ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఉదయం 6 నుంచి 12 లోపు, సాయంత్రం కొన్ని చూసుకోండి. ఈ తిరునాగేశ్వరం ఇది రాహు గ్రహానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు నాగనాథ స్వామి పరమశివుడు, అమ్మవారి ప్రియనాయకీ దేవి అంటారు.
ఇక్కడ రాహు భగవానుడు ప్రత్యేక సన్నిధి ఉంది. రాహుదేవుడు సర్పాకార రూపంలో దర్శనమిస్తాడు. స్థల పురాణం ఏం చెప్పిందంటే, పురాణాల ప్రకారం రాహుదేవుడు ఇక్కడ శివుని ఆరాధించి అనుగ్రహం పొందినని చెప్తున్నారు. ఆదిశేషుడు, దక్షుడు, కారకోటకుడు వంటి నాగరాజులు ఇక్కడ శివుని ఆరాధించారు. అందుకే ఈ క్షేత్రంలో రాహుదేశ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది. ఈ ఆలయంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, రాహుకాల సమయంలో రాహు భగవానునికి పాలాభిషేకం. ఇది బాగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. రాహుకాల సమయంలో రాహుకి పాలాభిషేకం నడుస్తారు. ఈ అభిషేకంలో ఒక ప్రత్యేక విశేషం ఉంది. అయ్యా, ఈ సంవత్సరం పరావణం సంవత్సరంలో మీరు అందరూ పోయి దర్శనం చేసుకుని ఆ విశేషాన్ని చూడాలి. ఈ అభిషేకంలో రాహు అభిషేక సమయంలో పాలు కంఠం దగ్గరికి రాగానే నీలంగా కనబడుతుంది. ఇది ఎక్కడ సృష్టి? ఇది ఆ స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఆ స్వామివారి కంఠం దగ్గరికి రాగానే ఆ పాలు నీలంగా కలర్ మారుతూ కనబడుతుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. ఎంతో మంది రీసెర్చ్ చేశారు, సైంటిస్టులు అందరూ చేశారు. ఎవరికి అంతు చిక్కని ఒక అద్భుతం అనమాట ఈ యొక్క దేవాలయంలో. రాహు విగ్రహం తలపై పాలు పోస్తే అవి కంఠానికి మెడకు దగ్గరికి వచ్చేసరికి నీల రంగులో మారుతుంది. అయితే రాహుకాల సమయంలో తప్ప మిగతా ఏ సమయంలో రాదు ఇది. ఆ రాహుకాల సమయంలోనే వస్తుంది ఇది. అందుకే ఇది చూడడానికి వేలాది మందుల భక్తులు వస్తూ ఉంటారు. ఈ రాహుగ్రహం తండ్రి వచ్చి విప్రచిత్తి, తల్లి సింహిక, భార్య కరాళి, నాగవల్లి పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. వాహనం సింహం మరియు సర్పం. ప్రియమైనటువంటి రోజు శనివారం, మంగళవారం. ప్రియమైన వర్ణం నీలం మరియు నలుపు. రాహుగ్రహ పరిహారం, రాహుగ్రహ దోషాలు, నాగదోషాలు, కాలసర్ప దోషాలు, గర్భాష్ట దోషాలు ఇవన్నీ కూడా పాలు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. నీల వస్త్రదానం, సర్పాలకు సంబంధించిన పూజలు, రాహుమంత్ర జపం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా భక్తితో పూజిస్తే గ్రహాలు తొలగి శత్రుబాధలు తగ్గి జీవితంలో విజయాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఇక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఈ సంవత్సరం దర్శనం చేసుకోండి. ఇంకా ఆఖరిది కేతుగ్రహ దేవాలయం. కీజ పెరుంబళ్ళి అనే ఒక ఊర్లో ఇది ఒకటి ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం సమీపంలో తిరువెంగాడు నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంబుహార్ దగ్గర ఉన్న కీజ పెరుంబళ్ళి గ్రామం. ఇక్కడ చాలా మందికి ఈ దేవాలయానికి వెళ్ళే కేతుగ్రహ దేవాలయం ఉంది. ఇది నవగ్రహాల్లో కేతుగ్రహానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రము. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు నాగనాథ స్వామి పరమశివుడు, అమ్మవారు సౌందర్య నాయకి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో కేతు భగవానుడు ప్రత్యేక సన్నిధి ఉంది. కేతుదేవుడు సర్పరూపంలో దర్శనమిస్తాడు. స్థల పురాణాల ప్రకారం వాసుకి మరియు ఇతర నాగరాజులు ఇక్కడ శివుని ఆరాధించినట్టు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ క్షేత్రంలో నాగదోష పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రాహువు, కేతు గ్రహాలు సముద్ర మదన సమయంలో అమృతం తాగిన అసురుడైన సొరువాను నుండి ఉద్భవించారు అని చెప్పడం జరిగిందనమాట. పురాణ ప్రకారం రాహుకేతువులు జంట సర్పాకార రూపంలో కలిసి క్షీరసాగర మదన సమయంలో దేవతలకు సహాయం చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు అతని తలను కోసినప్పుడు తలభాగం రాహుగాను, శరీర భాగం కేతువుగాను మారిందని పురాణాలు చెబుతున్నాయి. కేతుగ్రహ వివరాలు: వాహనం గద సర్పం, ప్రేమైనటువంటి వర్ణం బూడిద రంగు, ప్రేమైనటువంటి రోజు మంగళవారం మరియు ఆదివారం. కేతుగ్రహ పరిహారాల దేవాలయంలో జరుగుతున్నది. కేతుగ్రహ దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఒక్క పేటలో 7 ప్రమిదలు దీపాలు వెలిగిస్తారు. 7 దీపాలు వెలిగిస్తారు ఒకటేసారి. కేతుగ్రహాన్ని ఆరాధిస్తారు. కేతు దోషాల నాగదోషం, సర్పశాపాలు తొలగేందుకు భక్తులు ఇక్కడ నాగప్రతిష్ఠ పూజలు చేస్తారు. పాలు మరియు పుష్పాలతో అభిషేకం చేస్తారు. సర్పాలకు సంబంధించిన పూజలు చేస్తారు. ఇలా భక్తితో పూజ చేసి కేతుగ్రహ దోషాలు తొలగి ఆధ్యాత్మిక అభివృద్ధి, శాంతి, మోక్షమానాలు కలుగుతాయని భక్తులకు విశ్వాసం. అందుకే ఈ యొక్క సంవత్సరం అందరూ కూడాను ఈ నవగ్రహ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. మరి ఎలా వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రూట్లో నుంచి చెన్నై మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదా తిరిచి వెళ్ళి కుంభకోణం దగ్గర నుంచి అయినా వెళ్ళొచ్చు. కుంభకోణం దిగిన తర్వాత ఫస్ట్ కుంభకోణం అయితే మెయిన్ ప్లేస్, అక్కడ క్యాబ్ అయినా బుక్ చేసుకోండి, లేదా షేర్ ఆటో లాగా ఉంటుంది. అన్ని దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఏది త్వరగా తీసుకురాలి, ఏది వెళ్ళాలో అలా మాట్లాడుకొని చక్కగా వెళ్ళి ఆ దర్శనాలంతా కూడా చేసుకోండి. అద్భుతం. ఒకటే రోజులో పొందొచ్చు. ఆహారాలకి ప్రాబ్లం ఉండదు, అక్కడ ఉండడానికి ప్రాబ్లాలు ఉండదు. కుంభకోణంలో స్టే చేసి అన్నిటిని కూడా చూడవచ్చు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. చాలా అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ ఇక్కడ చాలా సబ్జెక్ట్ ఈ యొక్క సంవత్సరం నేను చెప్పడం జరిగింది. దాన ధర్మాలు కానీ, పూజలు కానీ, క్షేత్రాలు కానీ అన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా చేయండి.
లేని పక్షంలో మీ మీ స్థానంలో మీ యొక్క స్వగృహంలో ఉండి ప్రార్థన చేయండి. అందరూ కూడా అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేశ్వర విజయోస్తు.